ప్రస్తుతం నేను 27వ వార్డులో ఉన్నా. 27వ వార్డుకు సంబంధించి కొంతమంది బీఆర్ఎస్ యువ నాయకులంతా ప్రచారాన్ని హోరెత్తిస్తా ఉన్నారు. అయితే ఈ ప్రచారంలో ఒక వినూత్నమైన ఒక డివైస్ కనిపిస్తా ఉన్నది. ఈ డివైస్ తోనే వీళ్ళంతా పోల్ స్లిప్పులు పంచుతా ఉన్నారు. ఏందండి ఈ డివైస్ ఏంది ఒకసారి ప్రేక్షకులకు చూపించండి. అందరికీ నమస్కారం. ఈ కొత్తగా వచ్చినటువంటి ఎలక్ట్రిక్ డివైస్ సార్. ఆ, దీని ద్వారా మేము ప్రతి ఇంటికి వెళ్ళి మా అభ్యర్థి యొక్క ఫోటోతో సాటు వాళ్ళ పోల్ చిట్టి, అంటే వాళ్ళకి ఎక్కడ ఓటు ఉంది, ఏ పోలింగ్ స్టేషన్ లో ఓటు ఉంది, వాళ్ళకు వాళ్ళ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఎంత, మొత్తం డాటా ఇందులో ఉంటుంది సార్. ఇది కొత్తగా యాప్ ద్వారా మేము దీన్ని కనెక్ట్ చేస్తాము. ఓకే. దీన్ని ప్రతి ఇంటింటికి వెళ్ళి మేము మా ఓటును అభ్యర్థిస్తాము. అంటే నార్మల్ గా పోల్ స్లిప్పులు మున్సిపల్ సిబ్బంది పంచుతా ఉంటారు కదా, దానికి ఆల్టర్నేట్ గా ఇది వచ్చింది. అయితే మీరే పంచుతారనమాట. అది 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 గవర్నమెంట్ తరపున పనిచేయి సార్. ఇవేమో మా పార్టీ తరపున మా అభ్యర్థి సింబల్ ఆయన ఫోటోతో పాటు వస్తుంది. అలాగే వాళ్ళ కంప్లీట్ డాటా కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అభ్యర్థులు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, అసలు మా ఓటు ఎక్కడ ఉంది, ఏ పోలీస్ స్టేషన్ ఉంది అది. సో ఇలా మొత్తం కంప్లీట్ డాటా వస్తుంది సార్ మీకు. అందుకే దీన్ని మేము యూజ్ చేస్తున్నాం సార్. ఓకే, ఇది ఎట్లా పనిచేస్తుంది ఒకసారి చూపించండి. ఒక శాంపిల్ చూపించండి వ్యూయర్స్ కోసం. సార్ ఇది ఫోన్ యాప్ ద్వారా మనము చేస్తాం సార్. దీనికి ఒక యాప్ ఉంటుంది. ఇక్కడ అభ్యర్థి పేరు కొట్టితే చాలు, పేరు కొట్టిన వెంబడే వాళ్ళ డాటా వస్తుంది. వెంబడే వాళ్ళ నేమ్ సెలెక్ట్ చేసుకోవడం, ప్రింట్ ఇచ్చేయడం. సో ఈ విధంగా ప్రింట్ వస్తుంది సార్ మనది. జూపల్లి శంకర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఆయన ఫోటోతో పాటు ఈ పోల్ స్లిప్, ఈ ఓటర్ కు సంబంధించిన పేరు, ఆ ఓటర్ ఐడి నెంబరు, అదే విధంగా బూత్ నెంబర్, ఇవన్నీ వివరాలతో కూడింది వచ్చింది. దీన్ని వీళ్ళు క్యాంపెయిన్ లో ఎవరెవరి ఇంటికైతే వెళ్తున్నారో, ఈ విధంగా ఎవరెవరైతే ఇంటికైతే వెళ్తున్నారో ఓటర్ల ఇంటికి, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేర్లతో పాటు అలాగే పోల్ స్లిప్లు కూడా పంచుతా ఉన్నారు. అంటే పోలింగ్ రోజు, ఈ నెల 11న జరగబోయే పోలింగ్ రోజు వాళ్ళకి ఇబ్బంది కాకుండా వాళ్ళ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది, వాళ్ళ ఈపిక్ నెంబర్ ఏంటి, ఆ సీరియల్ నెంబర్ ఏంటి, బూత్ నెంబర్ ఏంటి అనేది ఇందులో చూస్తే ఈజీగా తెలిసిపోతుంది. ఇది ఒక క్యాంపెయిన్ స్ట్రాటజీ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది పోల్ స్లిప్పులు పంచడంతో పాటు అట్ ద సేమ్ టైం ఇక్కడ అభ్యర్థికి క్యాంపెయిన్ కూడా చేసుకుంటా ఉన్నారు. ఇది పోల్ స్లిప్ కూడా పనిచేస్తుంది. ఈ స్లిప్ ని పోలింగ్ రోజు ఇక్కడికి టీఆర్ చేస్తారనమాట. అంటే ఇక్కడ కట్ చేస్తే ఇది లోపల తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది మొత్తంగా 27వ వార్డుకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు స్టార్ట్ చేసినటువంటి ఒక వినూత్న ప్రచారం. ఎట్లా సాగుతుంది ప్రచారం, ఎట్లా ఉంది? సరే, ఇది ఓకే, ఇది బాగానే ఉంది. ఇంకేం చెప్తున్నారు దీంతో పాటు, ఏమి ఇస్తా ఉన్నారు మీరు చెప్పండి మహేందర్ గారు. ఇక్కడ మేము 27th వార్డులో జూపల్లి శంకర్ అన్నని ఎన్నుకుంటున్నాము. ఈసారి కూడా లాస్ట్ టైం లాగా భారీ ఎత్తున మెజారిటీ ఇచ్చి మేము తలిచినాం. సో ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము. ఈ ప్రచారం చేసుకోవడంలో కూడా మా అందరూ సహకరిస్తున్నారు. మాకే మళ్ళీ పట్టం కడతామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓటర్లకు ఏం చెప్తారు? ఈ స్లిప్ తో పాటు ఇంకేమో బాకీ కార్డులు కూడా పట్టుకొని కనిపిస్తారు. ఏంది ఈ బాకీ కార్డు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? సో ఈ బాకీ కార్డు గురించి చెప్పాలంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే ఎస్టాబ్లిష్ అయింది, 2 years అయింది. 2 years లో కూడా వాళ్ళు ఏం మాకు ఒరిగించింది ఏం లేదనమాట. చూస్తా ఉన్నారు కదా మీరు, మహిళలకు 2500 ఇస్తామని చెప్పారు, ఎక్కడ ఇచ్చిర్రు? వృద్ధులకు పెన్షన్ ఇస్తామన్నారు, ఎక్కడ ఇచ్చిర్రు? దివ్యాంగులకు ఇస్తామన్నారు, ఎక్కడ ఇచ్చిర్రు? కళ్యాణలక్ష్మి తులం బంగారం ఇస్తున్నారు, ఎక్కడ ఇచ్చిర్రు? ఇవన్నీ మోసపూరితమైన వాగ్దానాలు మీరు చేసి మీరు కుర్చెక్కిర్రు. ఈసారి ఎట్లెక్కుతారో మేము చూస్తాం. ఈసారి ఎక్కరు, ఎందుకంటే మేము మా తెలంగాణ వాళ్ళు కొంతమంది మోసపోయి వాళ్ళకు ఓటు వేయడం జరిగింది. ఈసారి మోసపోయేది లేదు. ఒకసారి మేము దెబ్బతింటే తర్వాత మా గురించి కూడా మీకు చూసుకుంటారు. ఇది మొత్తంగా 27వ వార్డులో ఇలాంటి పోల్ స్లిప్లతో పాటు ఓవరాల్ గా కాంగ్రెస్ బాకీ కార్డులను కూడా పంచుతా ఉన్నారు. మరి చూద్దాం ఈ 27వ వార్డులో వీళ్ళ ప్రచార స్ట్రాటజీ ఏ విధంగా పనిచేయబోతుంది, ఈ పోల్ స్లిప్లు ఎంతవరకు వర్కౌట్ అయ్యేది అనేది త్వరలోనే తెలిసిపోతుంది.